కంచగచ్చిబౌలి భూములపై ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయన్నారు కాంగ్రెస్ నేతలు. హెచ్సియు నుంచి 1 ఇంచు భూమి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. గత సర్కార్ చేయలేని అభివృద్ధి రేవంత్ ప్రభుత్వం చేస్తోందనే కుట్రతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన చేశామని, సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు హస్తం నేతలు. ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు వాయుసేన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 6 నెలల స్వల్ప వ్యవధిలోనే 2 ఎయిర్పోర్టులకు అనుమతులు సాధించడం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత కృషికి దక్కిన ఫలితమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. త్వరలోనే అక్కడ వాయుసేన శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పే అవకాశాన్ని ఐఏఎఫ్ పరిశీలిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే అన్ని వివరాలతో కూడిన నివేదికను రూపొందించి కేంద్రానికి సంబంధిత విభాగాలకు పంపిస్తామన్నారు కోమటిరెడ్డి. హెచ్సియు నుంచి 1 ఇంచు భూమి కూడా తీసుకోలేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కంచగచ్చిబౌలి భూములను ప్రైవేట్ కంపెనీకి పోకుండా కాంగ్రెస్ సర్కార్ కాపాడిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో వేల కోట్ల విలువైన భూములను వ్యాపారులకు అమ్ముకున్నారని ఆరోపించారు. తాము అభివృద్ధి కోసం భూములు వాడుతుంటే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు జూపల్లి. ఒక వ్యక్తికి పోతే సంస్థకు అప్పచెప్తే 20,000 మీరు పట్టించుకోకపోతే దాన్ని బ్యాక్ తీసుకొని ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరిగే పద్ధతిలో ఉద్యోగ ఉపాధి కల్పిస్తూ ఉంటే మీరు ఏ లెక్క ప్రకారం మీరు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ను 1 ఇంచు కానీ 1 సెంటు కూడా ఈ ప్రభుత్వం తీసుకోవడం లేదు, తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉందన్నారు మంత్రి జూపల్లి. మహబూబ్ నగర్ జిల్లాకు మంత్రివర్గంలో మరో అవకాశం ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి తమ జిల్లా వ్యక్తి అయినా ఆయన ఫోకస్ అంతా రాష్ట్రంపై ఉంటుందని చిట్చాట్లు చెప్పారు. తరువాత నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ ఆఫీసులో ఉర్కొండ అత్యాచార ఘటనపై సమీక్షించారు జూపల్లి. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు త్వరలో శిక్ష పడేలా చేస్తామన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల దగ్గర సహాయక చర్యలను పరిశీలించారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. టన్నెల్ లోపల కార్మికులు డెడ్ బాడీలను వెలికి తీసేందుకు చేపట్టిన చర్యలపై ఆరా తీశారు. యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి టన్నెల్లో చేపట్టిన సహాయక చర్యలను ప్రత్యేక అధికారి శివశంకర్ మంత్రికి వివరించారు. అర్హులైన ప్రతి పేదవాడికి సన్నబియ్యాన్ని అందిస్తామన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. వికారాబాద్ జిల్లా దారూరు మండలం కేరెల్లిలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు స్పీకర్. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 2,48,122 రేషన్ కార్డుల ద్వారా 8,52,122 మంది లబ్ధిదారులున్నారని తెలిపారు. రేషన్ షాపుల ద్వారా నెలకు 5,582 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. దారూరులోని రైతు వేదికలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ముఖ్యమంత్రి సహాయ నిధిలో భాగంగా 94 మంది లబ్ధిదారులకు 5,65,000 రూపాయల చెక్కులను అందజేశారు స్పీకర్. ఉపాధి హామీ ద్వారా ఎస్ఆర్ఎస్పీ కాలువల పూడికి తీయాలని వ్యవసాయ కూలీలు కోరుతున్నారన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. వ్యవసాయ కూలీల సమస్య పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు జీవన్ రెడ్డి. ఇది వ్యవసాయ కూలీలకు సంబంధించింది. ఈ అంశాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాను. వ్యవసాయ కూలీలకు మరి ఏ విధంగా మనం అండగా నిలవగలుగుతామో ఇలా కేంద్ర ప్రభుత్వానికి మరియు క్షేత్ర స్థాయిలో వ్యవసాయ కూలీల మధ్య వారధిగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరి బాధ్యత నిర్వర్తించి ఈ 300-400 పెంచడమే కానీ ఈ సమ్మర్ అలవెన్స్ కల్పింపు చేయడమే కానీ స్థానికంగా ఎస్ఆర్ఎస్పీ కాలంలో పూర్తి చేయడం అనేది మన ప్రభుత్వ పరిధిలో అంశం. బీసీలను బీజేపీ పట్టించుకోవట్లేదని ఆరోపించారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో పోరాటానికి తాము సిద్ధమని ప్రకటించారు. బీసీ నాయకత్వం పెంపొందించడం ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు సాయి కుమార్. బీసీ నాయకత్వం హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి బీసీల గొంతుకని వారి యొక్క హక్కులను కాపాడుకునే విధంగా 42% రాజకీయ హక్కుగా రాజ్యాంగ హక్కు పొందే విధంగా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మహేష్ కుమార్ గారి సారథ్యంలో ఎలాంటి అయినా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి నిజంగానే పేదలపై ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ చేయాలన్నారు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ప్రతి నెల సన్నబియ్యం పంపిణీకి 13,000 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ఇందులో 8,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. జనగామలో సన్నబియ్యం పంపిణీ చేశారు కడియం.